నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు విమానం యొక్క ఎగ్జిట్ డోర్ తీసి కిందికి దూకేశాడనమాట. వివరాల్లోకి వెళితే షార్జా నుంచి చెన్నై చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయ్యి రన్వే నుంచి పార్కింగ్ ఏరియాకు వెళుతూ ఉన్న సమయంలో పుదుక్కొట్టైకి చెందిన ఒక ప్రయాణికుడు ఊహించని విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచి బయటకు దూకేశాడు. ఈ చర్యను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం చేయడంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రయాణంలో 2 సార్లు వాంతులు చేసుకున్న అతడు విమానం ఆగిన వెంటనే బయటపడటానికి కంగారులో డోర్ తెరిచి దూకేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాన రన్వేను 1 గంట పాటు మూసివేసి విమానాలను ప్రత్యామ్నాయ రన్వేకు మళ్లించారన్నమాట. ప్రస్తుతం షార్జా నుంచి చెన్నైకు వచ్చిన ఎయిర్ అరేబియా విమానం ఏదైతే ఉందో ఆ యొక్క విమానం ల్యాండింగ్ సమయంలో అయితే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ అలాగే 2 సార్లు కూడా వాంతులు చేసుకున్నాడు అనమాట. అలాగే రన్వే మీదికి విమానం ల్యాండ్ అయిన తర్వాత పార్కింగ్ కోసం అయితే వెళుతుందనమాట. ఈ యొక్క రన్వే మరియు పార్కింగ్కు వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేసి కిందికి దూకేసాడనమాట. కానీ అతనికి చిన్న గాయాలయ్యాయి, పెద్దవి కాలేదు. వెంటనే గమనించిన పైలట్ అయితే విమానాన్ని ఆపివేసి ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. అలాగే ఇప్పటికే విమానంలో 2 సార్లు వాంతులు చేసుకున్నాడు. దీనివల్లనే అతను ఇలా చేశాడని చెప్పేసి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పోలీసుల అదుపులో ఆ యొక్క వ్యక్తి ఉన్నారు. పూర్తిగా విచారించిన తర్వాత అలాగే ఈ యొక్క సంఘటన పైన దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.